అందరికీ నమస్తే అండి. వరుసగా పెట్టుబడులు, పారిశ్రామిక ఒప్పందాలు, దేశం మొత్తానికి వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిలో పావలా వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అనే అవార్డు కూడా ఇచ్చింది ఎకనామిక్ టైమ్స్. ఇది గడిచిన 2 ఏళ్లలో మన రాష్ట్రం సాధించిన ప్రగతి అని గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. గూగుల్ డేటా సెంటర్ సుమారుగా 1,31,000 కోట్ల పెట్టుబడులు, ఆర్సిలర్ మిత్తల్ సుమారుగా 1,38,000 కోట్ల పెట్టుబడులు, అలాగే రిలయన్స్ సిబీజీ ప్లాంట్లు, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, రాయలసీమలో చూసుకుంటే హీరో మోటార్ కార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎల్జీ లాంటి పెద్ద పెద్ద ప్రఖ్యాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అక్కడ నెలకొల్పుతున్నారు. ఇంత కనిపిస్తున్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ర్యాంకు పడిపోయింది. ఇది మొత్తం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 2014-15 నుంచి కూడా టాప్లో ఉన్నాం. మధ్యలో వైసీపీ ఉన్నప్పుడు 1 సంవత్సరం మాత్రమే కిందకు పడ్డాం, మళ్ళీ పైకి వెళ్ళారు. కానీ ఇప్పుడు 8వ ర్యాంకు వచ్చేసింది. తాజాగా నీతి ఆయోగ్ ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఒకసారి ఆ రిపోర్ట్ మనం చూస్తే, నీతి ఆయోగ్ తాజాగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అని ఒకటి రూపొందించి భారతదేశంలో రాష్ట్రాల వారీగా ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది, పెట్టుబడులకు ఏది అనుకూలంగా, పెట్టుబడులకు అనుకూలత కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాను రూపొందించింది. దీనిలో మన రాష్ట్రం 8వ స్థానానికి పడిపోయింది. చూడండి, అది రిపోర్ట్ చూపిస్తా. వీళ్ళు చాలా అంశాలు పరిశీలించారండి. ఎంఎస్ఎంఈలు అండ్ లార్జ్ కార్పొరేట్స్, అలాగే టెక్స్టైల్స్, అపెరల్, లెదర్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ అండ్ ఐటీఎస్, ట్రేడ్ అండ్ కామర్స్, ఆటోమోటివ్, ఎనర్జీ, యూటిలిటీస్, హోటల్స్ అండ్ టూరిజం, ఎలక్ట్రానిక్స్, అన్ని రంగాలు పరిశీలించారు. అన్ని రంగాలు పరిశీలించిన తర్వాత ఇదిగో ఒక గ్రాఫ్ ప్రజెంట్ చేశారనమాట. టాప్ పర్ఫార్మర్స్ ఫుల్ గ్రీన్లో ఉన్నవాళ్ళు, ఫ్రంట్ రన్నర్స్ ఈ పసుపు అండ్ గ్రీన్ మధ్యలో ఉన్నవాళ్ళు అనమాట. మనకి ఇందుకు ర్యాంకులు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఉంది. జియోగ్రాఫికల్ కేటగిరీస్ గుజరాత్ టాప్లో ఉంది 56.6% మార్కులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. అలాగే మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది 53.37. మా తమిళనాడు థర్డ్లో ఉంది 53.3. ఒడిస్సా ఫోర్త్లో ఉంది 52.4. మధ్యప్రదేశ్ 5థ్లో ఉంది 48.9. ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది 48.7. ఇది లార్జ్ స్టేట్స్ ర్యాంకుల్లో. ఇదిగోండి, పెర్ఫార్మెన్స్ ఆఫ్ లార్జ్ స్టేట్స్లో మంది 6వ స్థానంలో ఉంది. అలా కాకుండా ఓవరాల్ ర్యాంకులు చూసుకుంటే, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఓవరాల్గా ర్యాంకులు చూసుకుంటే మంది 8వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గురించి సెపరేట్గా కూడా వీళ్ళు రాశారు, ఎక్కడెక్కడ ఎందుకు ఇలా వచ్చింది ఏంటనేది. స్టేట్స్ అక్రాస్ పిల్లర్స్ ఓవరాల్ ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది, 12.1% అంట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జరుగుతున్న ప్రచారం ఏమో ఒకలా ఉంది. అండ్ రిసోర్సెస్ విషయంలో చూస్తే మన రాష్ట్రం 6వ స్థానంలో ఉంది 7.2. అండ్ బిజినెస్ క్లైమేట్ విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ స్థానంలో ఉంది. లార్జ్ స్టేట్స్లో బిజినెస్ క్లైమేట్ అంశంలో చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. గవర్నమెంట్ పాలసీ విషయంలో చూసుకుంటే మనది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9వ ర్యాంకులో ఉంది. 3.1% మాత్రమే. మన పాలసీలు 24 పాలసీలు రూపొందించాము పెట్టుబడిదారులకు అనుకూలంగా అని మనం చెప్తున్నా, మనకంటే బెటర్గా ఇవన్నీ ఉన్నాయని చెప్పి నీతి ఆయోగ్ చెప్తుంది. గవర్నమెంట్ పాలసీస్లో కూడా మన ర్యాంక్ బాలా. అలాగే రెగ్యులేటరీ ఈజ్లో తీసుకున్న మన రాష్ట్రం 9వ స్థానంలో ఉంది 7.7. ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్ విషయంలో తీసుకున్న మన రాష్ట్రం 10వ స్థానంలో ఉంది 3.9.
ఎన్విరాన్మెంటల్ రిసైలెన్స్లో తీసుకున్నా సరే మన రాష్ట్రం 4th ప్లేస్లో ఉంది. సో ఇలా ఓవరాల్గా మనది 8వ స్థానం అనమాట. ఇదిగో 48.7 ర్యాంక్ అండ్ స్కోర్ ఆఫ్ ద స్టేట్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం 8వ ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ 48.7, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిస్సా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. మన తర్వాత స్థానంలో కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తెలంగాణ 13వ స్థానంలో ఉందన్నమాట. సో ఇది ఆలోచించాల్సిన విషయమే, అప్రమత్తం అవ్వాల్సిన విషయమే. సో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, సిఐఏ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి కూటమి ప్రభుత్వం యాడ్లు ఇచ్చుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. తీరా చూస్తే నీతి ఆయోగ్ ర్యాంకుల్లో బాగా వెనుకబడ్డాం. సో ప్రభుత్వానికి ఇది ఒక గట్టి హెచ్చరిక. ఈరోజు దీన్నే అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. సాక్షిలో హైలైట్ చేశారు, ఈనాడులో రాశారు, ఈనాడులో రాసినట్టున్నారు బాగానే. ఇది పెట్టుబడి స్నేహపూర్వక సూచీలో ఏపీకి 8వ ర్యాంకు. డిజిటల్ వస్తువుల్లో బల, అప్పులతో డేలా అని రాశారు. కానీ సాక్షిలో మాత్రం దాన్ని బాగా హైలైట్ చేశారు. వాళ్ళకి అవకాశం వచ్చింది కదా. సో కాబట్టి సాక్షిలో ఈరోజు నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. ఇది కరెక్టే. ఫస్ట్ నుంచి కూడా మనం నెంబర్ 1. ఇదిగోండి 2014లో నెంబర్ 1, నెంబర్ 2, 2016లో నెంబర్ 1, 2017-18లో నెంబర్ 1, 2019లో నెంబర్ 1, 2020లో నెంబర్ 1, 2022లో నెంబర్ 1. మధ్యలో వైసీపీ ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే 10థ్కో 11థ్కో పడిపోయారు. మళ్ళీ 2022లో ఫస్ట్ ర్యాంకు, 2023లో ఫస్ట్ ర్యాంకు. సో ఇప్పుడు మళ్ళీ 8th ర్యాంకు వెళ్ళిపోయారు. వరుసగా గడిచిన కొన్ని సంవత్సరాలు, గడిచిన 10 ఏళ్ల ర్యాంకుల్లో 7 సార్లు మన రాష్ట్రం టాప్లో ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు 8th ర్యాంక్ వెళ్ళిపోవడం కొంచెం ఇబ్బందికర అంశమే. సో ప్రభుత్వం ఎందుకు ఇలా అవుతుంది అనేది కూడా ప్రభుత్వం అలర్ట్ అయితే మంచిది. సో థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు కదా, మనం గుండుసూది మ్యాగజైన్ రిలీజ్ చేశాం కదా. మ్యాగజైన్ జూలై నెల సంచిక కవర్ పేజీ రెడీ అయింది, రెడీ అవుతోంది. జూలై 25 తర్వాత డెలివరీ స్టార్ట్ అవుతాయి. ఈ నెల నుంచి మనం ఏంటంటే ఇప్పటి వరకు ఓన్లీ 30 పేజీలే ఇచ్చాం, బుక్ 30 పేజీలు మాత్రమే. కానీ ఈ నెల నుంచి, జూలై నెల నుంచి 40 పేజీలు ఇస్తున్నాం. తెలంగాణ కంటెంట్ కూడా 10 పేజీలు అడిషనల్గా ఇవ్వబోతున్నాం. కాబట్టి తెలంగాణ మిత్రులు కూడా మ్యాగజైన్ బుక్ చేసుకోండి. సో చూడండి, ఈ నెల మనకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అండ్ తెలంగాణలో మాస్ లీడర్ ఎవరని అని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించి ఒక క్లారిటీ. ఇలా మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో అయితే gundusudi.com అనే వెబ్సైట్లో మీరు చదువుకోవచ్చు. GUNDUSOODHI.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు మ్యాగజైన్ ఆన్లైన్లో చదువుకోవచ్చు. లేదా ఆఫ్లైన్లో మీకు ఇంటికి డెలివరీ చేయాలంటే 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీ అడ్రస్ పంపించి అమౌంట్ వాళ్ళు చెప్తారు ఎంత అనేది, మీరు పే చేస్తే ఇంటికి డెలివరీ అయిపోద్ది. అలాగే మ్యాగజైన్స్ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టాఫ్ కావాలి. మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెంబర్కి సంప్రదించండి. మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇదో మంచి అవకాశం. నెలకి ఈజీగా 25K వరకు సంపాదించుకునే అవకాశం. చూడండి, మనకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, స్వాతి పుస్తకాలు ఏవైనా సరే ఏజెంట్లు ఉంటారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అలాగే మన మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మనం జిల్లాల వారీగా ఏజెంట్లను నియమిస్తున్నాం. హైదరాబాద్ సిటీలో ఒక 10 మంది కావాలి, వైజాగ్లో ఒక 3 కావాలి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రాల వారీగా కావాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డిస్ట్రిబ్యూషన్ చేస్తాననే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇదో మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.